రైట్. జీవన్ రెడ్డి గారు ఆ మాటలు చూస్తే నాకు తెలుసు జీవన్ రెడ్డి గారు అంటేనే ఒక ఫైర్ బ్రాండ్ నాయకుడు అందులో ఎలాంటి అనుమానం లేదు. 30 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి 70 ఏళ్ళు వచ్చాయి ఇప్పుడు మీకు. అదే ఫైర్ మీలో ఇప్పుడు కనిపించింది. కానీ ఎప్పుడూ ఆ ఫైర్ అనేది ప్రజా సమస్యలపై, ప్రజల ఇష్యూస్ పైయే నాకు ఎక్కువ కనిపించేది. వ్యక్తులపై మీరు ఎప్పుడూ ఇంతలా సీరియస్‌గా రియాక్ట్ అవ్వడం నేను చూడలేదు. ఈ మధ్య కాలంలో మొన్న ఎప్పుడో సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యేపై రియాక్ట్ అయ్యారు ఒకసారి. ఇప్పుడు రేవంత్ రెడ్డిపై రియాక్ట్ అయ్యారు. అంటే ఏంటి జీవన్ రెడ్డి రాజకీయ ఆధిపత్యానికి గానీ, ఏకచక్రాధిపత్యానికి గానీ గండి పెట్టారని బాధ, లేకుంటే కాంగ్రెస్‌ని దెబ్బతీస్తున్నారని బాధ, మీ ఆవేదనకు కారణం ఏంటి అక్కడ? ఆ ఫైర్ ఆ ఆవేదన ఎందుకొచ్చిందంత? నేను ఎన్నడూ కూడా ప్రజా జీవితంలో ఏకఛత్రాధిపత్యాన్ని కోరుకోలేదు. ఇప్పుడు కళ్యాణ్ గారు మీరు నాకు కొత్త కాదు, నేను మీకు కొత్త కాదు. నన్ను దశాబ్దాలకెళ్ళి మీరు ఎరుగుదురు అని చెప్పి అంటున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాడే ఆయన టీడీపీ శాసనసభ సభ్యత్వం కలిగి ఉండి కూడా కాంగ్రెస్ పార్టీలో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వారి బాధ్యతలు పొందగలిగిండని చెప్పి అంటున్నాను. అంటే ఆనాటి నుండే ఆయన ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో మరి ఆయన ఒక గోల్ లక్ష్యం నిర్దేశించుకొని చేరినట్టుగా మనకు కనబడుతుందని చెప్పి అంటున్నాను. ఇవాళ 2022 జనవరి ఐ బిలీవ్ ఎప్పుడైతే పిసిసి అధ్యక్షుడిగా నన్ను వివాదరహితులు అని చెప్పి భావించే కానీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అని భావించే కానీ, హైకమాండ్ సోనియా గాంధీ గారి స్థాయిలో అప్పుడు వారు ఏఐసిసి అధ్యక్షులు నన్ను పిసిసి అధ్యక్షుడు నియామకం చేయబడ్డట్టు వార్తలు వెలువడ్డాయి. రేవంత్ రెడ్డి గారి నిధితో క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా చేస్తున్నట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఏదైతున్నదో ఎన్టీవీకి ఐ బిలీవ్ అవును, వారి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా యూ విల్ బి మోర్ సాటిస్ఫైడ్ అనేట్టుగా భావన వ్యక్తమయ్యేట్టు 3 గంటల ఇంటర్వ్యూ ఇచ్చిండే. ఏదైతే పిసిసి అధ్యక్షుడిగా నా నియామకం చేయబడ్డట్టు అభిప్రాయాలు వెలువడ్డ తదుపరి ఇదే జానారెడ్డి గారిని ముందు పెట్టి అప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రాబోతున్న తరుణంలో పిసిసి అధ్యక్షుడి ఎంపిక ప్రకటింపబడ్డట్టయితే ఇట్ మే అడ్వర్స్లీ ఎఫెక్ట్ హిజ్ ప్రాస్పెక్టస్ ఇన్ ద బై ఎలక్షన్ అని చెప్పని ఒక లేఖ రాపిచ్చింది జానారెడ్డి గారితో. ఆ లేఖను మరి సాకుగా తీసుకొని మరి పిసిసి అధ్యక్షుడు నా నియామకం ఏదైతే ప్రకటింపబోయే తరుణంలో ఏదైతుందో దాన్ని అబాయిన్స్లో పెట్టడం జరిగిందే. తదుపరి ఏదైతుందో మరి అది ఏ విధంగా మార్పులు చేయడం జరిగింది దాని అన్నీ మీకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. అవును. మరి జానారెడ్డి గారు ఉప ఎన్నికలు గెలిచిండో లేదో మరి అది కూడా మీరు గ్రహించాలని చెప్పి అంటున్నాను. అయినప్పటికీ కూడా నేను ఐ రికన్సైల్డ్ ఒక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవకాశం పొందే అటువంటి ఒక తరుణంలో అది మార్పులు చేయబడ్డది అనే అటువంటి యొక్క భావాలు ఏదైతుందో ఒక నాయకులలో ఏ విధంగా అవి మరి మానసికంగా అంటే ఇబ్బంది గురి చేస్తుంది మీరు ఊహించాలని చెప్పట్టు. ఈవెన్ దెన్ ఐ నాట్. అవును. తదుపరి ఏదైతున్నదో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వారు ముఖ్యమంత్రిగా వారికి అవకాశం లభించడం, ఎస్ డెఫినెట్లీ ఎవ్రీబడి థాట్ దట్ హీ షుడ్ బికమ్ ది చీఫ్ మినిస్టర్. నేను కూడా ఆశించిన తప్పలేదు దాంట్లో. భట్టి గారు ఏదైతుందో శాసనసభ పక్ష నాయకుడిగా ఆయనకు ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం కల్పించింది. మరి నేను 5 సంవత్సరాలు ఏదైతుందో పట్టభద్రుల శాసన మండలి స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తూ శాసన మండలిలో ఒంటరి పోరాటం ఒకే ఒక్కరిని ప్రతిపక్ష నాయకుని నేనే, సభ్యుని నేనే. నాకు ఆ పక్కన ఎవరు లేరు, ఈ పక్కన ఎవరు లేరు సలహాలు సూచనలకు. అవును. ఇంక 20 మాసాల సమయం నాకు కలిగి ఉంటేనే నాకు మంత్రిమండలి అవకాశం కల్పించాల్సినటువంటి ఒక ఆలోచన ఎందుకు మీరు అమలు చేయలేకపోయినటువంటి. నేను ఎన్నికల్లో శాసనసభ గెలవలేకపోయినని చెప్పి అంటారు. సరే ఆల్రెడీ నేను శాసనసభ గెలవలేకపోయినా కానీ శాసన మండలికి వెళ్ళి ఎవరికి ప్రాతినిధ్యం లేదు, నాకు 20 మాసాల సమయం కలిగి ఉన్నా నేను. మరి అదే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని ప్రాతినిధ్యం వహిస్తుందో ఆడు ఒక్క స్థానం కూడా గెలవలేదు శాసనసభ. మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక్క శాసనసభ స్థానం కూడా గెలవలేదు. మరి అయినా కానీ ఏదైతుందో వారికి అవకాశం కల్పించిండ్రు.
ఇవన్నీ వాట్ ఆల్ దీస్ ఇవన్నీ ఏం ఇండికేట్ చేస్తాయని నాకు అర్థం కాదు చెప్పంటున్నాను నేను. ఎందుకు కామారెడ్డిలో ఆయన కూడా ఓడిపోయారు కదా. ఇవన్నీ ఏం ఇండికేట్ చేస్తాయని చెప్పంటున్నాను నేను. తదుపరి కామారెడ్డిలో వారు ఓడిపోయిండ్రు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఐఎమ్ రియల్లీ నాకు అవకాశం కల్పించలేకపోవడం అంటే మీరు ఎన్ని చేసినా ఇవన్నీ నేను తొక్కుడు కింద భావించే ఆలోచన అంటే ఐ నెవర్ ఫెల్ట్ అర్లియర్. వారు ఎప్పుడైతే శాసనసభలో ఏదైతుందో నేను తొక్కుకుంటే ఇక్కడ దాకా వచ్చినా అని చెప్పంటే ఆశ్చర్యపోయినా. ఎవరిని తొక్కినావు నువ్వు? ముందైతే నువ్వు ఉన్న పార్టీని తొక్కుతానే ఇక్కడ దాకా వచ్చినావు. ముందైతే నువ్వు ఉన్న పార్టీని తొక్కుతానే ఇక్కడ దాకా వచ్చినావు. పలు సందర్భాలు ఆయన వ్యక్తం చేసి నీకు 20 సంవత్సరాలు రాజకీయాలు ఉండబోతున్నాను, నేను నాతో కలిసి ప్రయాణం చేసే వారి యొక్క వారి అవకాశాలు నేను ప్రొటెక్ట్ చేయగలుగుతా అంటే ఏంటి? ఎనీబడి దోస్ హూ లైక్స్ టు కంటిన్యూ ది కాంగ్రెస్ పార్టీ యూ ట్రావెల్ విత్ మీ అని ఒక అభిప్రాయం కలిగేటట్టు ఏదితో ఎప్పటికప్పుడు ఆయన మాట్లాడడం ఇవన్నీ చూస్తే ఏంటి?